హలో హై హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు మార్కెట్స్ వచ్చేసి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మెయిన్గా మనం మాట్లాడుకుంటాం కాబట్టి నిఫ్టీ అయితే గ్రీన్లో క్లోజ్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే రెడ్లో అయితే క్లోజ్ అయింది. అండ్ ప్రీవియస్గా మనం ఫ్రైడే ఇచ్చినటువంటి BTST చూసుకుంటే కనుక యాజ్ పర్ డేటా మనకి బ్యాంక్ నిఫ్టీ PE వచ్చింది అండ్ నిఫ్టీ వచ్చేసి CE వచ్చింది. సో మార్నింగ్ నుంచి ఇవి కూడా రెండు ఆపోజిట్ డైరెక్షన్లోనే వెళ్తుంది. నిఫ్టీ వచ్చేసి 15 మినిట్స్ టాప్లో అంటే 15 మినిట్స్ రేంజ్ ఏదైతే ఉందో దానిపైన ట్రేడ్ అవుతుంటే ఇవాళ వచ్చేసి 15 మినిట్స్ డౌన్లో ఈ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ డౌన్ క్లోజ్ చేద్దామా వద్దా అనేసి చాలా అయితే ఈరోజు చాలా దారుణంగా ఉండే అండ్ వియర్డ్గా బిహేవ్ చేసిన ప్రీమియమ్స్ కూడా. సో మీకు ఎలా అనిపించిందో ఒకసారి అయితే కమెంట్ చేయండి. అండ్ దీంట్లోకి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ 195 పాయింట్స్ అయితే మైనస్లో క్లోజ్ అయింది అండ్ సెన్సెక్స్ ఫిన్ నిఫ్టీ అండ్ మిడ్ నిఫ్టీ వచ్చేసి పాజిటివ్లో అయితే క్లోజ్ అయింది. ఫిన్ నిఫ్టీ అయితే కంప్లీట్గా ఫ్లాట్ అండ్ ఇండియా విక్స్ చూసుకుంటే కనుక 0.44% పెరిగి 18.35లో పెరిగింది. మనకి విక్స్ ఈ రేంజ్లో ఉంటే ప్రీమియమ్స్ ఎట్లా బిహేవ్ చేస్తాయి అనేది ఈరోజు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఆల్మోస్ట్ నిఫ్టీ ఒక 100 పాయింట్స్ వెళ్తే ఇది జస్ట్ 30-40 పాయింట్స్ కూడా వెళ్ళడానికి అది హిందీ మనీ కూడా చాలా కష్టపడింది ఈరోజు. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అట్లే ఉండే. సో డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి నిఫ్టీ ఏదైతే మొన్న ప్రీవియస్గా మనకి ఫ్రైడే ఉందో క్యాండిల్, సో దాన్ని కంప్లీట్గా ఇన్సైడ్ బారే ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనకి ఒక ట్రెండ్ లైన్ కూడా చాలా లాంగ్ దూరం నుంచి కూడా ఒక ట్రెండ్ లైన్ అనేది మనకు వస్తుంది. సో ఇది కూడా రేపు బ్రేక్ కావాలి అనుకుంటే కనుక 24,500 and 600 మధ్యలో, ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే 24,600లో అయితే మనకుంది. సో ఇది కూడా బ్రేక్ అయితే కనుక మనకి ఒక మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అప్ టు 24,800 and 25,000 వరకు వచ్చేదానికైతే అవకాశం ఉంది. అండ్ ఈ లో ఏదైతే ఉందో 24,200 అంటే ఇప్పుడు 461 కదా క్లోజింగ్, ఇంకొక 200 and 250 పాయింట్స్ కిందకి వచ్చేదాకా కూడా మనకి కంప్లీట్గా ఇలాంటి రోజులే ఉంటాయి. చాలా కైండ్ ఆఫ్ అ బోరింగ్ అండ్ ఇరిటేటింగ్ ప్రీమియమ్స్ మూవింగ్తోనే ఉండడానికి ఛాన్స్ ఉంది. ఎయిదర్ 24,600 రేపు బ్రేక్ అవ్వాలి, లేకపోతే 24,200 అయినా బ్రేక్ కావాలి. లేదు అనుకుంటే కనుక ఇక్కడే టైం పాస్ ఇన్సైడ్ బార్ లాగా మనకి చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఒకసారి ఓఏ డేటా చూసినప్పుడు కూడా మనకి ఒక క్లియర్ కట్ ఐడియా అయితే వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూడాలి అంటే కనుక కంప్లీట్గా ఒక బాక్స్లోనే స్ట్రక్ అయి ఉంది చాలా రోజుల నుంచి. సో కంప్లీట్గా ఏదైతే మనం మాట్లాడుకుంటున్నట్టు సెల్లర్స్కి మంచి డేస్ ఇవన్నీ కూడా. సో ఎయిదర్ వేస్లో 56,000 కానీ 54,500 కానీ బ్రేక్ అయ్యేంత వరకు అయితే పొజిషనల్ బయర్స్కి కానీ పొజిషనల్ సెల్లర్స్కి కానీ మంచి అవకాశం అయితే రాదు ఇక్కడ. సో వాలటైలిటీని మూమెంట్ని ఎవరైతే పట్టుకుంటారో సో వాళ్ళకే తప్ప ఈవెన్ బయింగ్లో కూడా చాలా టఫ్ టైం అని చెప్పొచ్చు. మనకి ఇక్కడ నుంచి ఒక చిన్న ట్రెండ్ లైన్ అయితే మనకి ట్రయాంగిల్ షేప్లో అయితే వచ్చింది. ఎయిదర్ వేస్లో బ్రేక్అవుట్ అయితే కనుక అయితే ఈ డౌన్ సైడ్ అయితే కనుక ఇక్కడ మనకి ఏదైతే 54,300 ఉందో ఇక్కడ మంచి ఒక సపోర్ట్ అయితే ఉంది. సో వన్స్ ఇది బ్రేక్ అయితే కనుక ఈ సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఎయిదర్ వేస్లో అప్ సైడ్ కూడా 55,500 ఏదైతే మేజర్ లెవెల్ ఉందో సో ఇది కూడా బ్రేక్ అయితే కనుక 56,000 వరకు అంటే ఒక 500 పాయింట్స్ అయితే మనకి ఇక్కడ పైకి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ సో ఇది ఓవరాల్గా. సో రేపు కనుక ఖచ్చితంగా విక్స్ కొంత కూల్ ఆఫ్ అయితేనే తప్ప మనకి ఇట్లాంటి మూవ్సే ఉండడానికి ఛాన్స్ ఉంది. సో ఒకసారి రేపటికి బయింగ్ జోన్స్ అలాగే సెల్లింగ్ జోన్స్ అలాగే నో ట్రేడ్ జోన్స్ ఏమున్నాయో ఒకసారి చూసేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు తెలుసు కదా లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో నిఫ్టీ ఇంట్రాడేకి వచ్చేసరికి మనం చూడొచ్చు ఆల్మోస్ట్ ఎట్లా ఉంది అనేది. ఫస్ట్ 15 మినిట్స్ రేంజ్లోనే చాలా వరకు స్ట్రక్ అయి ఉంది. అండ్ అప్ సైడ్ వెళ్ళినా డౌన్ సైడ్ వెళ్ళినా సరే మీకు ఎట్లా స్టాప్ లాస్లు లెఫ్ట్ అండ్ రైట్ కొట్టినాయి అనేది ఒకసారి చూడొచ్చు. పెద్దగా మొమెంటం లేదు, జస్ట్ ఆ 15 మినిట్స్ రేంజ్లోనే అక్కడక్కడే టైం పాస్ చేసేసారు. ఈ రోజు అయితే క్లోజ్ అయితే అయిపోయింది. సో రేపటికి వచ్చేసి 24,526 విచ్ ఇస్ టుడేస్ హై అండ్ టుడేస్ లో స్వింగ్ ఏదైతే ఉందో ప్రీవియస్గా కూడా ఈ ఏరియాలో మనకి ఎట్లా బిహేవ్ చేసినాయి అనేది చూడొచ్చు. అండ్ ఇవి వచ్చేసి 24,400 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్. సో మొన్న ఒక ఆయన కమెంట్లో అడిగారు నో ట్రేడ్ జోన్ ఏంటి అనేసి. సో మన ఇంకొక సబ్స్క్రైబరే ఆయనకి ఆన్సర్ కూడా ఇచ్చేశారు. సో ఈ టైంలో ఎక్కువ మొమెంటం అనేది ఉండదు అండ్ ప్రీమియం ఎక్కువ మెల్ట్ అవుతుంది. సో దిస్
ఈస్ కాల్డ్ నో ట్రేడ్ జోన్ అనేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో గైజ్ ఎవరైనా సరే మీకు ఆన్సర్స్ తెలిస్తే కనుక మన టీమే ఇవ్వాలని లేదు, మీరు కూడా ఒకసారి చేసేయండి. సో డెఫినెట్గా షేరింగ్ ఈజ్ కేరింగ్. మనం ఒకరికి కనుక మన నాలెడ్జ్ని పెంచితే మన నాలెడ్జ్ కూడా పెరుగుతుంది తప్ప తగ్గదు. సో ఎగ్జాంపుల్ నేనే. సో రేపటికి ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే కనుక ఒక 120 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే మనకి ఏదైతే చిన్న ట్రెండ్ లైన్ ఏదైతే వస్తుందో ఒకే ట్రయాంగిల్లో, సో ఎప్పుడైనా సరే ఇలాంటి ట్రయాంగిల్లో కనుక ప్రైస్ చాలాసేపు కనుక కన్సల్టేషన్గా ఒక రేంజ్ బౌండ్లో ఉంటే కనుక బ్లాస్ట్ అయితే కనుక ఎక్స్ప్లోజివ్గా ఉంటుంది. జస్ట్ ఎంతోసేపు నొక్కి పెట్టి ఉంచలేం కదా. సో ఒక్కసారి బ్లాస్ట్ అయితే కనుక చాలా పైకి డౌన్ సైడ్ అయినా సరే రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇంట్రాడే పర్స్పెక్టివ్లో కూడా మీకు ఇలాంటి ట్రయాంగిల్ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు చాలా కొంచెం కేర్ఫుల్గా బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తే సరిపోతుంది. అక్కడనే మీకు వాల్యూమ్ అండ్ ఓఏ కన్ఫర్మేషన్ తీసుకుంటే కనుక మంచి మూమెంటం అయితే వస్తుంది. అండ్ 24,526 కనుక బ్రేక్ అయితే 930 945 మధ్యలో ఇక్కడ లాంగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,596, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 24,696, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 24,804 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 400 బ్రేక్ అయితే ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక ఇక్కడ నుంచి మనకి 400 దగ్గర నుంచి బౌన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇమీడియట్గా మాత్రం ఖచ్చితంగా ట్రేడ్ అయితే ప్లాన్ చేయకండి. కొంచెం టైం చూసుకొని బెటర్ ఒక 5 minutes ఆర్ 10 minutes అయిన తర్వాతనే అట్లీస్ట్ 920 లోపలనే అయితే మాత్రం ట్రేడ్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయకండి. ఆ టైంలో చాలా వాలటైల్ ఉంటుంది. నేనైతే ట్రేడ్ అవుట్స్లో 930 వరకు కూడా ఎటువంటి ట్రేడ్ అయితే ఇవ్వము. అప్పటి వరకు కూడా ఓన్లీ అబ్జర్వ్ చేయడమే. బ్యాంక్స్ ఎట్లున్నాయి, ఓఏ ఎట్లుంది, అండ్ ఓవరాల్గా ప్రైస్ యాక్షన్ ఎట్లా ఉంది, ఏ లెవెల్స్లో ఉంది, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకోవడానికి ఒక 15 minutes అయితే సరిపోతుంది. సో ఈ లోపు ఏమన్నా న్యూస్ ఏమన్నా వచ్చినా కూడా మనకి ఆ ఇంపాక్ట్ ఎట్లా ఉంది అనేది తెలుస్తుంది. మెయిన్గా ఏదైతే బీటీఎస్టీ, రిలయన్స్ కానీ, హెచ్డిఎఫ్సి, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి పెద్ద స్టాక్స్ ఉంటాయి కదా, దాంట్లో బీటీఎస్టీ చాలా హై వాల్యూమ్లో జరుగుతుంది. అవంతా కూడా సెటిల్ అవ్వడానికి డెఫినెట్గా ఒక 10 to 15 minutes అయితే టైం పడుతుంది. అందుకే నేను 930 వరకు కూడా ఎటువంటి ట్రేడ్స్ అయితే తీసుకోను, ఎస్పెషల్లీ ఫర్ ఇంట్రాడే వాళ్ళకైతే. బీటీఎస్టీ వాళ్ళకైతే ఎలాగో ఈ రూల్ అయితే అప్లికబుల్ కాదు. సో 24,400 బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక 24,300 వచ్చేసి మనకి ఫస్ట్ టార్గెట్, అండ్ అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 24,195, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 24,088గా అయితే మనకుంది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసిద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే 55,091 అండ్ 54,796 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోను. అండ్ ప్రీవియస్గా ఏదైతే మనకి ఈ ఏరియాలో మనకి ఒక సపోర్ట్ ఏదైతే తీసుకుందో ఈ లెవెల్ని అయితే బ్రేక్ అయితే చేయలేకపోతుంది. ఇక్కడ ఒకసారి ట్రై చేసింది కానీ మళ్ళీ సేమ్ ఎగ్జాక్ట్గా అదే లెవెల్, అండ్ ఈ లెవెల్ నుంచి షార్ట్ కవరింగ్ మూమెంటం కూడా ఎలా వచ్చిందో తెలుస్తుంది మనకి. సో మళ్ళీ అగైన్ అదే టెస్ట్ చేయడానికి అయితే వస్తుంది. ప్రీవియస్గా అయితే కనుక మనకి ఆ గ్యాప్ అయితే ఫిల్ చేసింది, మళ్ళీ అగైన్ మళ్ళీ ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి వస్తే కనుక చాలా మంచి ఆపర్చునిటీ ఇక్కడ మనకి షార్ట్ సైడ్ అయితే వస్తుంది. ఆ ఆపర్చునిటీ వచ్చిందంటే కనుక డెఫినెట్గా 3 టార్గెట్స్ కూడా ఫిల్ అయిపోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో రేపటికైతే 55,091 45,796 అయితే మనకి నో ట్రేడ్ జోన్స్. అండ్ ఈ లెవెల్స్ కూడా చూడొచ్చు మనకి ప్రీవియస్గా ఎట్లా బిహేవ్ చేసినాయి ఇక్కడ అనేసి. అన్నీ కూడా మంచి చాలా స్ట్రాంగ్ లెవెల్స్ అనమాట ఇవి. సో 55,091 కూడా బ్రేక్ అయింది అనుకుంటే కనుక లాంగ్ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. 55,284 ఫస్ట్ టార్గెట్, అలాగే సెకండ్ టార్గెట్ 55,525, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 55,724గా అయితే మనకు ఉంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 54,796 దగ్గర మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 54,593, అలాగే సెకండ్ టార్గెట్ 54,358, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 54,155గా ఉంది. సెన్సెక్స్లోకి వచ్చేసరికి 80,955, అలాగే 80,651 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. సో ఇక్కడ కూడా ఒకటే సేమ్ రూలు. ఈ ఏరియాలో కనుక గ్యాప్ డౌన్ అయితే కనుక డెఫినెట్గా వెయిట్ చేయండి. ప్రైస్ అనేది ఇక్కడ నుంచి బౌన్స్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో 80,955 కూడా బ్రేక్ అయితే కనుక 81,183, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 81,395, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 81,600గా అయితే మనకుంది. అండ్ డౌన్ సైడ్ 80,651 కూడా బ్రేక్ అయితే కనుక 80,417, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 80,049, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 79,659గా అయితే ఉంది. సో ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అయితే చూసేద్దాం. సో మంత్లీ డేటా, మంత్లీ అంటే మే మంత్ది ఓఏ వచ్చేసి 6.95 అండ్ 6.19 ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి పుట్స్ అనేది తక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ మంత్ ఫార్ మంత్ చూసుకుంటే కనుక ఓవరాల్గా ఓఏ వచ్చేసి 7.33 అండ్ ఇక్కడ వచ్చేసి 6.76 ఉంది. ఓవరాల్గా
56,000 అనేది డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ కూడా చూసుకుంటే కనుక మనకి ఏదైతే కన్సాలిడేటెడ్గా ఉన్నటువంటి డేటా కూడా 6.76తో చాలా తక్కువగా ఉంది ఓఏ అయితే. సో ఇంకాస్త డౌన్ మూవ్ అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి చూడొచ్చు పుట్స్ వచ్చేసి 48% ఉంటే 2% అడిషనల్గా, అంటే ఓవరాల్గా ఇది 48 50-50 ఉండాలి కదా. సో 2% ఇక్కడ ఉంది, 2% ఇక్కడికి ఎక్కువ వచ్చింది. సో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీలో కొంత వీక్నెస్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ డేటా అండ్ అనాలిసిస్, ఈ లెవెల్స్ డెఫినెట్గా మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఆల్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రెడిషన్. జై హింద్.